భారీ భూ కబ్జాలపై ప్రభుత్వం యాక్షన్ షురూ చేసింది. కడప జిల్లాలో సజ్జల కుటుంబం ఆక్రమించిన 220 కోట్ల రూపాయలు విలువైనటువంటి 63 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. మరోవైపు చిత్తూరు జిల్లా మంగళంపేటలో 28 ఎకరాల అటవీ భూమి కబ్జా వ్యవహారంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తమ కుటుంబంపై కేసులు నమోదు చేసినటువంటి కేసులను కొట్టేయాలని, తమ ఆధీనంలో ఉన్న భూముల జోలికి ప్రభుత్వం రాకుండా చూడాలని పిటిషన్ వేశారు. మరి హైకోర్టు ఎలా స్పందిస్తుంది, ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అనే ఒక ఉత్కంఠ నెలకొంది. షార్ట్ డిస్కషన్. రఫీ గారు ఇదే సార్ రఫీ గారు ఇది సజ్జలకే సంబంధించిన 63 నిన్న స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో 50 పైచీలకు అటవీ భూములు కూడా ఉన్నాయంటున్నారు. మొత్తం ఆయనకు 184 ఎకరాలు ఉన్నాయంట. అసలు 184 ఎకరాలు ఆయన అసలు ఆ స్థాయిలో సంపాదించే అవకాశం అది కూడా మీరు ఆలోచించాలి. 2 స్వాధీనం చేసుకుంటే సరిపోతుందా? ఇన్నాళ్ళు అనుభవించారు కదా, మరి అనుభవించింది దానికి నష్టపరిహారం ఏంటి? అలాగే కేసుల సంగతి ఏంటి? ఆయన మీద యాక్షన్ సంగతి ఏదో చెప్పట్లేదు. అదే ఇప్పుడు ఆయనలాగా ఒక అంగుళం భూమి అయ్యన్న పాత్రుడు ఇరిగేషన్ దాంట్లో ఆక్యుపై చేసుకున్నాడని చెప్పి అర్ధరాత్రి గోడలు దూకి తలుపులు పక్కలు కొట్టి అరెస్ట్ చేశాడు అయ్యన్న పాత్రుడికి. అసలు ఆ భూమి ఇచ్చింది అయ్యన్న పాత్రుడి కుటుంబం అంట, ఆ కాలువ వెళ్ళటానికి. దాంట్లో ఈయన గోడ కడితే అంగుళంన్నర ఎంతో అలైన్మెంట్లో వచ్చిందంట, ఆయన అరెస్ట్ చేశాడు. మరి వాళ్ళ ఎకరాలకి ఎకరాలు అడవి భూములు మొత్తం చేసి గెస్ట్ హౌస్లు కట్టుకొని అక్కడంతా కూడా ఆట పాట అన్నీ చేసుకొని వాళ్ళు ఏదో సామంత రాజుల్లాగా ఈ రాష్ట్రం ఏదో వాళ్ళ జాగీర్ లాగా చేసుకుంటున్నారు. ఇవాళ మేమేమన్నా నువ్వు తీసుకున్నామని చెప్పి పేపర్లో వార్త రావడంతోనే అరెస్ట్ చేశామా? ప్రభుత్వ అధికారులను పంపించాము, వాళ్ళు కొలతలు వేశారు అడంగల్ ప్రకారంగా. ఇది అటవీ భూమి అని తేల్చారు, తేల్చిన తర్వాత స్వాధీనం చేసుకున్నాం. మరి ఈయన చాలా మాటలు మాట్లాడతాడు, సకల శాఖల మంత్రి కదా, మరి 2 రోజుల నుంచి మాట్లాడట్లేదే. అయ్యో నా భూములుగా లాగేసుకుంటున్నారని చెప్పి గుండెలు బాదుకోలేదే. మరి ఎక్కడ దాక్కున్నాడు? పగలు నీతులు రాత్రి దాఖలు నాకిన పద్ధతిలో వీళ్ళ వ్యవహారాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. పెద్దిరెడ్డి కట్టినటువంటి ఆ గెస్ట్ హౌస్ ఎందుకంటే అక్కడ ఆవులను మేకలు కాచేవాళ్ళు రెస్ట్ తీసుకోవడం కోసం ప్రభుత్వ భూమిలో గెస్ట్ హౌస్ కట్టాడంట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. సరే కోర్టుకి వెళ్ళాడుగా, కోర్టు ఏం చెప్పుతో చూద్దాం. మేమేమి కోర్టులకి సంబంధం లేకుండా చట్టానికి అతీతంగా మేము ఎవరు కూడా అరెస్ట్ చేయట్లేదే. కోర్టులకు అందరూ వెళ్ళారు, ఎస్ రెడ్డి వెళ్ళాడు, ధనంజయ రెడ్డి వెళ్ళాడు, ఎంతమంది రెడ్లు వెళ్ళారు చూశారుగా. హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాతే అరెస్ట్ చేస్తున్నాం మేము. ఈయనలాగా అచ్చెన్నాయుడిని ఫైల్స్ ఆపరేషన్ చేసుకొని బాధపడతా ఉంటే తెల్లారుజామున 500 మంది పోలీసులు పెట్టి అరెస్ట్ చేయలేదే. కొల్లు రవీంద్రని అరెస్ట్ చేశాడు, పట్టాభిని అరెస్ట్ చేశాడు, అశోక్ బాబుని అరెస్ట్ చేశాడు, దారపల్లి నరేంద్రని అరెస్ట్ చేశాడు, జూళిపాడు నరేంద్రని అరెస్ట్ చేశాడు, బీసీ జనార్దన్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే ఓ 50-60 ఉంటాయి. అవన్నీ మర్చిపోయారని చెప్పి అనుకుంటున్నాడు ఆయన. అరెస్టులు చేసేస్తున్నారు, ఇక్కడంతా కూడా లా అండ్ ఆర్డర్ లేదు అంటే ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోతారు. నేనేం మాట్లాడినా సరే నా గతంలో నేను ఒక్క ఛాన్స్ ఇవ్వమంటే ఏ రకంగా ఆదమర్చి ఇచ్చేశారో ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం విఫలం అయిపోయింది. వెన్నుపోటు నువ్వు చెప్పు ప్రజలకి. అధికారం నాకు ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్తే నిన్ను నమ్మి నీ గత చరిత్ర నువ్వు 1,00,000 కోట్లు తండ్రి చాటున ఉండి ఇన్కమ్ ట్యాక్స్కి డబ్బులు కడటానికి లేని నువ్వు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవడంతో 88 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టావు. ప్రభుత్వ భూముల్ని కిట్ ప్రోకో పద్ధతుల్లో నువ్వు కాజేసి ఇవాళ నువ్వు నీతులు మాట్లాడుతా ఉన్నావా? సిబిఐ కేసులు ఏమున్నాయి నీ మీద, ఈడీ కేసులు ఏమున్నాయి? నువ్వు బెయిల్లో ఉన్నావు. చంద్రబాబు నాయుడు బెయిల్ ఇచ్చేయడం కాదు, నీ బెయిల్ రద్దు చేయాలి. అసలు నువ్వు కోర్టులు లెక్క చేయట్లేదు కాబట్టి నీ బెయిల్ రద్దు చేయాలా? కాబట్టి వెయిట్ చేయి. అంతా నా దగ్గర డబ్బు ఉంది, నేనంతా కూడా పెద్ద పెద్ద ప్యాలెస్ లో 1 డజన్ పెట్టుకున్నాను ఆంధ్రప్రదేశ్ నిండా, నాకేం కాదని చెప్పేసి అనుకుంటా ఉన్నావు.
నువ్వు ఇదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి కనుక వ్యవహరిస్తే అతను కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్తారండి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకి వెళ్తాడు, అంతే భయం. జైలు ఎలా ఉంటుందని చూశాడు. ఈసారి రాజమండ్రి జైలుకి వెళ్తాడు. ఇప్పుడు అది తెలంగాణకి వెళ్ళిపోయింది కదా, ఈసారి రాజమండ్రి జైలుకి వెళ్తాడు. అప్పుడంటే తెలంగాణ జైల్లో అన్ని జరిగినాయి ఆయనకి బాగా, చెంచలగూడలో. అప్పుడు అక్కడ ఉన్నా సరే రాజభోగాలు అనుభవించాడు. అప్పుడు ఉన్నటువంటి జైలు సూపరింటెండెంట్ ఐజీకి బ్రహ్మాండమైనటువంటి పదవి ఇచ్చాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కాబట్టి ఆయనకి అతనికి భయం పుట్టుకుంది. నేను చేసిన దొంగతనం ఒక్కొక్కడు చెప్పేస్తా ఉన్నాడు ఎంక్వైరీలో. ఖచ్చితంగా నన్ను పిలుస్తారు, అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే ఆ డబ్బంతా కూడా ఎక్కడికి వెళ్ళిందో ప్రూవ్ చేస్తారు. అందుగురించి డబ్బులు కూడా లేవు అంటున్నారు సార్ ఆయన. అది నిజంగా ఆశ్చర్యకరం. ఎందుకంటే అది ఇంగ్లీష్ మీడియాకి బాగా అర్థం చెప్పాడు. ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు రన్ అవర్ పార్టీ, వైసీపీ పార్టీ ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడంట పార్టీని రన్ చేయడానికి. ఎవరన్నా ఉంటే కనుక ఇమ్మంటున్నారు. మేబీ మొన్నటి వరకు నాకు కూడా కొంత బాధ అనిపించేది. ఏంటి నా విజయవాడ బుడమేరు వరదలకు ₹1 ప్రకటించాడు, ఇవ్వలేదా, ఇచ్చారో తెలియట్లేదు, ఇవ్వలేదు అంటున్నారు కూటమి. మేబీ ఆయన దగ్గర డబ్బులు లేకపోవడం మూలంగా ఇవ్వలేదని ఇప్పుడు అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు అక్కడ యలహంక ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ తిరగడానికి హెలికాప్టర్ లో తిరగడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి. ఆయన దాచిన డబ్బులు కూడా బయటకు వస్తాయి సార్. పొగ పెడితే మొత్తం అందరూ బయటకు వచ్చేస్తారు. పొగలో ఎవరు ఉండరు. స్మోక్ చంపేస్తుంది మనిషిని. జరుగుతుంది ఇప్పుడు. మీరు కాదు మాతి వెంకటేశ్వర గారు అన్నట్టు మీకు టైం ఇస్తే 24 గంటల పాటు చెప్పింది చెప్పకుండా చెప్పేది మొత్తం లిస్ట్ అంతా బయట పెట్టి. అతని చరిత్ర అలాంటిది, అతని చరిత్ర అలాంటిదండి. టెన్త్ క్లాస్ పేపర్లు ఎత్తుకొని వెళ్ళిపోయి పరీక్షలు రాసిన చరిత్ర దగ్గర నుండి ఇవాళ ప్రెస్ మీట్ వరకు చెప్తా. ఓకే సరే ఒక్క నిమిషం సైదా గారు, క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఒకటి నాకు అంటే నా పర్సనల్గా అనిపించింది, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు జర్నలిస్ట్గా ఆయన కెరీర్ కదా. మరి సరే ఆయన గత ప్రభుత్వ హయాంలో సకల శాఖ మంత్రి ఏదైనా అయి ఉండొచ్చు, బాగానే సంపాదించి ఉండొచ్చు. ఇప్పుడు 184 ఎకరాలు ఉందంట ఆయనకి. దాంట్లో ఒక 63 ఎకరాల్లో ఒక 52 ఎకరాలు అటవీ భూమి అంటున్నారు. మొత్తం 63 తీసేస్తే 100 ఎకరాల పైన ఈయనంతా కష్టపడి జర్నలిస్ట్గానే సంపాదించాడా? ఇది కూడా దాంట్లో కూడా వెళ్ళాలి కదా. రెండోది ఆయన మీద కేసుల సంగతి చెప్పడంలో ఇప్పుడు వరకు వచ్చిన వార్తల ప్రకారం ఏంటంటే, అఫ్కోర్స్ మరి ఆల్రెడీ నమోదు చేశారో ఏం తెలియదు. ముందు అది కదా ఇంపార్టెంట్. ఇన్నాళ్ళు పొసెషన్లో పెట్టుకొని ఆయన స్వాధీనంలో ఉంచుకొని దాని యొక్క హక్కుల్ని అనుభవిస్తూ దాని ద్వారా పొందిన ప్రయోజనాలను కూడా కక్కించాలి కదా. అలాగే అటు పెద్దిరెడ్డి గారు అయితే అసలు ప్రభుత్వాధికారుల్ని కోర్టుని అభ్యర్థిస్తున్నాడు, వాళ్ళు నా వైపు చూడకుండా చూడండి అని. ఈ రకంగా కూడా పిటిషన్లు వేసుకోవచ్చేమో నాకు తెలీదు. ఇప్పుడు ఒకటేదో డిస్ప్యూట్ ఉంది, సరే మీరు కూడా కంటెస్ట్ చేస్తున్నారు కాదంటలా, ఎవరి తరపున వస్తుంది రేపు కోర్టు ఇస్తుంది అనేది తెలుస్తారు. కానీ ఈ లోపలనే అధికారులు ఎప్పుడు దాని వైపు చూడకుండా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆజ్ఞాపించాలట. మరి అది కూడా కొద్దిగా ఆశ్చర్యంగా అనిపించింది. త్వరగా ఇది 1 or 2 minutes ప్లీజ్. సురేష్ గారు, ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా జీవితం అనుభవించినటువంటి వ్యక్తుల్లో మీరు ఒకరు, అనేక మంది సీనియర్ జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి, వాళ్ళకి సొంత ఇల్లు కూడా లేని పరిస్థితి, పిల్లలు సక్రమంగా చదివించుకునే పరిస్థితి, ఆరోగ్యం కూడా సహకరించక ఇబ్బంది పడేటువంటి అనేక మంది జర్నలిస్టులు ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే కనీస అవసరాలు తీర్చుకోలేకని కూడా ఇబ్బంది పడేటువంటి ఎంతో మంది జర్నలిస్టులు మనం చూస్తాం. కానీ ఈ నయా జర్నలిస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ఒకేసారి ఈ విధంగా కుదేరుడు అయ్యాడంటే నాకు అర్థం కాదు. కడప జిల్లాలో ఈయన గురించి అనేక కథలుగా చెప్తూ ఉంటారు, ఆయన వ్యక్తిగత జీవితం గురించి చెప్తూ ఉంటారు. ఈరోజు మరి ఈయన ఏ విధంగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అప్పుడు అనుకున్నాం, ఒక్కసారిగా ఈయన ఏ విధంగా ఇన్ని కోట్లు సంపాదించాడు, నేటి యువతరానికి ఆయన ట్రైనింగ్ ఇస్తే అందరూ కూడా అదే విధంగా అలా కోట్లు సంపాదించుకుంటారు చెప్పండి అని చెప్పి అడిగినటువంటి పరిస్థితి కూడా మీరు చూశారు. అదే బాటలో ఈరోజు సజ్జల గారు కూడా దాదాపు ఈ యొక్క కడప జిల్లాకి
జిల్లా హెడ్ క్వార్టర్కి దగ్గరలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కడప జిల్లా మరి హెడ్ క్వార్టర్ ఆనుకున్నటువంటి చింతకొమ్ము దిన్నే గ్రామాలలో 1629 సర్వే నెంబర్ అటవీ శాఖకు సంబంధించినటువంటి భూమిలో మనం చూసినట్లయితే దాదాపు 200 ఎకరాలు కట్ చేశారు. 1 ఎకరా 2 ఎకరాలు కాదు. దాంట్లో వాళ్ళ కుటుంబం సజ్జల సందీప్ రెడ్డి, భార్గవ రెడ్డి, మరి అనేక మంది వాళ్ళ బినామీల పేర్లతో కూడా మరి 137 ఎకరాలు మరి పట్టా భూమితో పాటు ఈ ఫారెస్ట్ భూమిని కూడా దాదాపు 52 ఎకరాలు ఆక్రమించి ఫెన్సింగ్ చేసినట్లుగా, మరి పక్కన ఉన్నటువంటి SC ST భూములు కూడా మరి కబ్జా చేసినట్టు మనం చూస్తాము. ఈరోజు ఎందుకంటే ఈ ప్రభుత్వం మరి కబ్జా చేసినటువంటి భూమిని మేము స్వాధీనం చేసుకున్నాం, బోర్డు పెట్టామని చెప్పి మాట్లాడుతున్నాం. ఈ బోర్డు పెట్టి ఎంతసేపు ఉంటుంది? బోర్డు ఉదయకాలం దిగేస్తుందా? ఇప్పుడు బోర్డు కూడా ఉంటుందని నేను అనుకోవటం. ఎందుకంటే భూమినే కబ్జా చేసిన వాడు బోర్డు ఒక లెక్క, బోర్డు ఉంటుందా? ఆ భూమిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎవరైతే ఈ యొక్క భూ కబ్జా చేశారో వీళ్ళని మరి ప్రభుత్వం గట్టిగా శిక్షించాల్సిన అవసరం. ఈ ప్రభుత్వ భూమిలో పేదలకి, ఎవరైతే భూమి ఉన్నటువంటి పేదలు ఉన్నారో, ఈ 52 ఎకరాలు 53 ఎకరాలు పేదలకి భూమిని పంచాల్సిన అవసరం. లేకపోతే ప్రభుత్వ అవసరాల కోసం ఈ భూమిని వెంటనే ఏదో ఒక విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం. తూతు మంత్రంగా ఇప్పుడేదో స్వాధీనం చేసుకున్నామని బోర్డు పెట్టేస్తే అది ఎక్కడికి పోదు. అలా రేపు వాళ్లే సాగు చేసుకుంటుంటారు, వాళ్లే దున్నుతుంటారు. ఫారెస్ట్ ధైర్యం చేసి అక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే సకల శాఖ మంత్రిత్వం. ఎందుకంటే మనం చూసాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా మరి కబ్జాలు చేశాడో, వాళ్ళ కుటుంబం ఏ విధంగా చేసిందో, మదనపల్లిలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు ఏ విధంగా ధ్వంసం అయ్యాయో ఇవన్నీ చూసాం. ఇందాక మీరు ఒక మాట అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పాపం డబ్బులు కూడా లేవంట, పార్టీ నడపడం లేదని, నడపలేకపోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. నాకు తెలుసు మన మిత్రుడు కలిసినటువంటి సందర్భంలో మాలాగే ఒక డిబేట్కి వస్తూ ఉంటాడు వ్యక్తి, ఆ పేరు చెప్పడం బాగుండదు కానీ అతనికి నెలకి ₹1,00,000 జీతం, మళ్ళీ అతనికి PA అతనికి 5,000 జీతం. ఒక సామాన్యుడికి ఒక డిబేట్కి వచ్చేటువంటి వ్యక్తికి నెలకు ₹1,00,000 జీతం ఇచ్చి 5,000 అతనికి PAకి ఇస్తా ఉంటే మరి అది ఎంత పెద్ద ధనిక పార్టీ మనం చూసాం. పార్టీ కార్యాలయ నిర్మాణం మహారాజు ప్యాలెస్ లాగా నిర్మించాడు. కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి అనేక జిల్లాల్లో కార్యాలయం లేదు. అసలు దేశంలోనే ఢిల్లీ రాజధానిలో మొన్నటి దాకా మాకు సొంత భవనం లేదు. మొన్న ఇందిరా భవనం నిర్మించారు. మా DCC అధ్యక్షులందరూ కూడా మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు ఒక మీటింగ్ పెట్టారు. అప్పుడు చూసాం సొంత కార్యాలయం. ఎందుకంటే ఈ రోజు నిజంగా ఎన్ని మనం చూస్తా ఉంటే ఈ పేదరుపులు చూస్తుంటే దుర్మార్గంగా ఉంది. అదే సార్, అదే అందుకని ఈ పాపంలో మీకు కూడా భాగస్వామ్యం ఉండాల్సిందే. మరి వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళగా మీరు చేసుకోలేకపోయారు, కానీ ఎలా చేసుకోవాలో వాళ్ళకి ట్రైనింగ్ మాత్రం బాగానే వచ్చినట్టు. సురేష్ గారు మీ దాన్ని నేను ఖండిస్తున్నా. ఆ పాపంలో భాగస్వామ్యం మీరు ఉందని చెప్పి దయచేసి అనొద్దు. ఎందుకంటే మేమే టైం లేదు కానీ మోడీ ఇప్పుడు టైం లేదు కానీ సార్. సైదా గారు ఒక్క నిమిషం ఆగండి. టైం లేదు కానీ ఇప్పుడు ఆ CBI ED కేసులు అన్నీ కూడా మీ ప్రభుత్వ హయాంలో వేళ్ళూనుకున్నవే కాబట్టి, అప్పుడు ఆయన నాన్నగారి ద్వారా వచ్చినటువంటి వ్యవహారం అదంతా. కాబట్టి అదో పెద్ద డిబేట్ అవుతుంది. ఆయన ఏ పార్టీనో అందరికీ తెలుసు. కాబట్టి నేనేమంటున్నానంటే దానికి మోరల్గా అయినా ఎంతో కొంత బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సింది. రైట్ సార్, సమయం లేదు, మళ్ళీ డీప్గా ఎప్పుడన్నా మనం చర్చిద్దాం. మాజీ వెంకటేశ్వరరావు గారు ప్లీజ్ కంక్లూడ్ సార్. నాకు ఒకటే సార్ సందేహం, స్వాధీనం చేసుకుంటాం ఎంత ఇంపార్టెంటో ఇన్నాళ్ళు అనుభవించినందుకు ఒకటి, 2 అసలు అది క్రైమ్ కదా, తెలిసి చేసింది కదా. 1, 2 అంటే అనుకోవచ్చు. మరి 1.5 ఇంచ్ మన రఫీ గారు చెప్పినట్లు అయ్యన్న పాత్రుడు గారు, అది కూడా వాళ్ళు ఎప్పుడు గతంలో వాళ్ళు ఇచ్చేసినటువంటి భూముల్లో 1.5 ఇంచ్ ముందుకెళ్లారని చెప్పేసి అరెస్ట్ చేసినప్పుడు మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేసి ఉండాలి? సురేష్ గారు ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేయని, జగన్మోహన్ రెడ్డి గారు చేయని, వారి వంది బాగతులు చేయని మొట్టమొదటి నుంచి కూడా నేను ఒకటే చెప్తాను, గత ప్రభుత్వం దోసుకో దాచుకో అనే ప్రిన్సిపల్ మీద రన్ అయినటువంటి ప్రభుత్వం. దానికి తగ్గ శిక్ష పార్టీ వాళ్ళు అనుభవించారు. మీరు అన్నట్టుగా ఏంటంటే ఇవాళ ఒక
ఫారెస్ట్ భూమిని ఒక ఇంచు కూడా కదపటానికి ఎవరికి హక్కు లేదు. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఫారెస్ట్ భూమి ఏదన్నా ప్రజా ప్రయోజనాలకు అవసరం అయితే ఆ ఫారెస్ట్ భూమిని తీసుకోవాలంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుంటమే కాకుండా దానికి ప్రత్యేకంగా సబ్స్టిట్యూట్ చేయాల్సినటువంటి ఈ గవర్నమెంట్ భూమిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం రాజధానిలో చూసాం, రాజధానిలో కొంత ఏరియాలో అమరావతి రాజధానిలో ఫారెస్ట్ భూమి ఉంది. అట్లా మా నియోజకవర్గం చూసేటప్పుడు మాకు ఈ ఒక కృష్ణా నది మధ్యలో ఒక దీవి ఉంది. ఆ దీవికి వెళ్ళాలంటే ఆ రోడ్డు ఫారెస్ట్ భూమి నుంచి ఉంది. ఆ రోడ్డు కృష్ణానది ఎరోజన్ వల్ల అలలు తాగి రోడ్డు కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయి ఆ గ్రామానికి వెళ్ళటానికి ఏ విధమైన లేకపోతే గౌరవ ముఖ్యమంత్రిగా విషయం చెప్తే ఆయన సెంట్రల్ గవర్నమెంట్ తో ఆ కార్యక్రమం చేశాం. అట్లాగే ఫారెస్ట్ భూమిని తన సొంత భూమిలో కలుపుకుంటూ కాకుండా ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు ఇది తేలిగ్గా రాలా. ఫారెస్ట్ అధికారులు ఈ గవర్నమెంట్ లో కూడా అది ఫారెస్ట్ భూమి కాదు ఆయన భూమి అని చెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. బట్ అల్టిమేట్ గా ఏంటంటే గవర్నమెంట్ ఒక దృఢ చిత్తంతో ఉక్కు సంకల్పంతో మొత్తానికి దీనిలో ఉన్నటువంటి ఫారెస్ట్ భూమిని డివైడ్ చేయాలి. ల్యాండ్ కాకుండా ఆక్రమిత భూమి ఎంత ఉందో డివైడ్ చేశారు. డివైడ్ చేసి దాన్ని సర్వే చేయించి ప్రస్తుతానికి గవర్నమెంట్ పొజిషన్ తీసుకుంది. ఈ పొజిషన్ తీసుకున్న తర్వాత కానీ ఫాలో అప్ యాక్షన్స్ తర్వాత ఉంటాయి అనేది మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి యుస్ఫ్రెక్ట్ అంటే ఆ పంట ఏదైతే ఉందో దాని రికవరీకి, తర్వాత ప్రభుత్వ భూమిని ఉద్దేశ్యపూర్వకంగా ఆక్రమించడం, అదేవిధంగా ముఖ్యంగా ఎస్టీల భూముల్ని మరి వారు ఆక్రమించారంటే రాజ్యాంగబద్ధ పదమైనటువంటి ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ఒక అడ్వైజర్ గా పనిచేసినటువంటి వ్యక్తి మరి రాజ్యాంగ నిబంధనల్ని చట్ట నిబంధనల్ని ఉల్లంఘించి ఆక్రమించారనేటప్పటికీ అది ఖచ్చితంగా కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కిందే అది నేరం, ఎస్సీ ఎస్టీ చట్టం కిందే నేరం. మరి వీటి మీద గవర్నమెంట్ ఎందుకంటే గవర్నమెంట్ ఏ స్టెప్ తీసుకున్నా ప్రభుత్వానికి ప్రతిపక్షానికి సానుభూతి రాకుండా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి గవర్నమెంట్ కు ఉంది. అందుచేత గవర్నమెంట్ ప్రతిసారి చెప్తారు ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతుల్లో ఒక శాస్త్రీయమైనటువంటి ఒక చట్టబద్ధంగా వ్యవహరించి తను చేసేటువంటి ఏ పని కూడా రాగద్వేషాలకు అతీతంగా చేస్తున్నాం. ప్రతిపక్ష పార్టీ అవటం వల్ల మేము వారిని అణగదొక్కటానికో రాజకీయ విద్వేషంతోనో రాజకీయ కక్షతోనో చేయటం లేదు అనే మాటని ఖచ్చితంగా చేయాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఎట్లా అట్లా చేయటానికి ఎవరు కూడా ఇష్టపడలేదు. తప్పనిసరిగా కూడా ఇవాళ వరకు అయినటువంటి సంవత్సరం అయినటువంటి పోరాటంలో ఆ భూమిని ఐడెంటిఫై చేయటానికి ఈవెన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఒప్పుకోవాలి. అలాంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితులు ఐడెంటిఫై చేశారు, డిమార్కేట్ చేశారు. మేబీ ఇక్కడ అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు మీ జనసేన పార్టీ అధినేత అంటే కూటమిలో మేము ఎవరిని తగ్గించాం, ఎవరిని పెంచాం. వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో చేసినటువంటి పనులు ఇవన్నీ కూడా పెద్దిరెడ్డి గారిది కానీ ఇది కానీ అంటే వాళ్ళ మీద వాళ్ళ వ్యక్తిగత కక్షగా కాదు. కంచే చైన్ వేస్తే రక్షణ ఎవరికి? కంచే చైన్ వేస్తే మనం ఆలోచించాలి. నేను ఎందుకు మెన్షన్ చేశానంటే ఇప్పుడు అధికారులు కూడా సహకరించడానికి సిద్ధంగా లేని సందర్భంలో పట్టుబట్టి దృఢ సంకల్పంతో చేశారన్నప్పుడు నాకు ఆయన మరి జరిగింది, విజిట్ కూడా చేయడం జరిగింది. రైట్ సార్, ప్లీజ్ కంక్లూడ్ సార్. లక్ష్మణ్ రెడ్డి గారు, ఈ ఇద్దరు వ్యవహారాల్లో సజ్జల అటు పెద్దిరెడ్డి అంటే అధికారంలో ఉన్న రాజకీయ నేతలు ఆనాడు అధికారంలో ఉన్న అధికార బృందంతో చేయగలిపి వారిని ఒప్పించి వారిని బెదిరించి భయపెట్టి ఈ భూముల్ని స్వాధీనం చేసుకోవటం, కబ్జా చేయటం జరుగుతూ ఉంది. ఇప్పుడు యాక్షను సజ్జల మీదనో పెద్దిరెడ్డి గారి మీదనో చేయాలి. దాంతోపాటు ఆనాడు ఎవరు అక్కడ అధికారులు ఉన్నారు, ఎవరు ఫారెస్ట్ అధికారులు ఉన్నారు, ఎవరు రెవెన్యూ అధికారులు ఉన్నారు, వారు ఎందుకు మౌనంగా ఉన్నారు, పదుల సంఖ్యలో ఫారెస్ట్ భూమి ఆక్రమిస్తుంటే ఎందుకని మౌనంగా ఉన్నారు? డబ్బు తీసుకొని మౌనంగా ఉన్నారా? అధికారం కోసం మౌనంగా ఉన్నారా? బదిలీలకు భయపడి మౌనంగా ఉన్నారా? ఇది కూడా బయటికి రావాలి. ఇది బయటకు వస్తే భవిష్యత్తులో ఏ అధికారి కూడా మౌనంగా ఉండడు. రేపు కూటమి ప్రభుత్వం కూడా ఇలాంటి పనులు చేస్తే సంబంధిత అధికారులు మౌనంగా ఉండలేరు.
వాళ్ళు చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతారు. కారణం వారికి నష్టం కలుగుతున్న భయంతో. కానీ వారిని ఏమాత్రం ఏమనకుండా మౌనంగా వదిలేస్తే దాని ఫలితం భవిష్యత్తులో అధికారంలో ఉన్న కూడా చేయాలనుకుంటారు. ఈ భూములు ఆక్రమించడం అనేది, కబ్జా చేయటం అనేది ఒకటేమో ఇల్లీగల్గా చేస్తున్నాం, ఇంకోటి లీగల్గా చేస్తున్నాం. నాకు తెలిసి గత 40 సంవత్సరాల నుంచి అధికార పార్టీ రకరకాల పేర్లతో, స్టూడియోల పేరుతోనో లేకపోతే సోలార్ ఎనర్జీ పేరుతోనో ఏదో పేరుతో 500 ఎకరాలు, 1000 ఎకరాలు, 10,000 ఎకరాలు ఇచ్చేయటం. అక్కడ మార్కెట్ రేటు ₹1 కోటి, 2 కోట్లు ఉంటే 1 లక్షకో, 5 లక్షలకో, 3 లక్షలకో ఇచ్చేయటం. పేరేమో డెవలప్మెంట్, కానీ ఆచరణ ఏమో అది ఇంకొక రకమైన లీగలైజ్డ్ రాబరీగా కొనసాగుతుంది. మన ఒక మిత్రుడు చెప్తున్నాడు, సోలార్ ఎనర్జీ అనేది ఎవరింటి మీద వాళ్ళు పెట్టుకుంటే, ఎవరి ఫ్యాక్టరీ దగ్గర వాళ్ళు పెట్టుకుంటే, ఎవరి పంప్ సెట్ దగ్గర వాళ్ళు పెట్టుకుంటే ఒక్క 1% కూడా ట్రాన్స్మిషన్ లాస్ లేకుండా కరెంటు ఉత్పత్తి అవుద్ది, వినియోగం అవుద్ది. కానీ ఎక్కడో రాజస్థాన్లో ఉన్నోళ్ళకి, మధ్యప్రదేశ్లో ఉన్నోళ్ళకి, లేకపోతే అనంతపురంలో 5,000 ఎకరాలు, 10,000 ఎకరాలు ఇచ్చి అక్కడ ఉత్పత్తి చేసి దాన్ని ఇంకో చోటికి ట్రాన్స్ఫార్మ్ చేస్తే 20%, 30% లాస్ వస్తుంది. అది తెలుసు, ప్రభుత్వ పెద్దలకు తెలుసు, అధికారులకు తెలుసు. కానీ వారిని బలోపేతం చేయడానికి, వారి ద్వారా లబ్ధి పొందడానికి ఈ వేలాది ఎకరాలు ఇస్తున్నారు. ఇటీవలనే మన ప్రభుత్వం యొక్క మంత్రివర్గం తీర్మానం చేసింది, ఆదాని ఎలక్ట్రికల్స్కి కొంత ల్యాండు, సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్కి కొంత ల్యాండు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా ఇస్తున్నారు. కానీ ఆ సోలార్ అనేది వ్యక్తిగతంగా ఇస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది, ఎక్కువ ఉపయోగం ఉంటుంది, ట్రాన్స్మిషన్ లాస్ ఉండదు, అవినీతికి అవకాశం ఉండదు, ఎక్కువ కాలం నిర్వహణ వ్యయం లేకుండా పనిచేయడానికి అవకాశం ఉంది. రైట్ సార్, మంచి ఇన్స్ట్రక్షన్ చెప్పారు. రఫీ గారు, యూ వాంట్ యాడ్ ఎనీ మోర్ బిఫోర్ కంక్లూజన్? సార్, మీరు కోరుకున్నట్టు ముందు ల్యాండ్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే దాని ఆధారంగా ఆ సెక్షన్స్ ఏముంటుందో కేసు పెడతాం, కోర్టుకు పెడతాం, కోర్టే వాళ్ళకి ఏం చేయాలో చేస్తాం. మేమేం సొంతంగా చేయం, త్రూ కోర్టుకి పెడతాం. వదిలే సమస్య లేదు. 3,50,000 ఎకరాలు దోచేశారని రెవెన్యూ మినిస్టర్ చెప్తా ఉన్నాడు. అనగానే సచివసి మొత్తం మీద 26 జిల్లాల్లో ఐడెంటిఫై చేసినటువంటి రికార్డులే తారుమారు చేసి, రికార్డులే గల్లంతులు చేసి చూసాం కదా. మదనపల్లిలో అసలు ఆఫీసు తగలు పెట్టేసి, ఇప్పుడు ఆ మఠం భూములు పెద్దిరెడ్డి తిరుపతిలో ఆ ఇంట్లో ఎలా కలుపుకున్న రోడ్డే లాగేశాడు. దాంట్లో రోడ్డే లేకుండా పోయింది, జనాలకు అటు ఇటు వెళ్ళటానికి లేకుండా. ఇది కూడా ఒక్కొక్కటి మాకి సార్ ఉన్న సిబ్బంది వాళ్ళకి పరిభారం విపరీతంగా పెరిగింది. మేము అటు పక్కన సంక్షేమం, ఇటు పక్కన అభివృద్ధి, ఇటు పక్కన నేరగాళ్ళనే జైలుకు పంపించడం, 3 పనులు ఉన్నాయి సార్. ఉన్నది 24 గంటలే కదా. చంద్రబాబు నాయుడు గారికి మీకు కూడా కాకుండా నెమ్మదిగా ఒక్కొక్కటి జరుగుతాయి. రైట్, ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ రఫీ గారు, సైదా గారు, వెంకటేశ్వరరావు గారు అండ్ లక్ష్మణ్ రెడ్డి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సిటీ 24/7.